ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిని ప్రశ్నించడంతో కర్నూలు 26వ వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న దండు లక్ష్మీకాంత్ రెడ్డిని రాజకీయంగా వేధించే ఉద్దేశంతోనే అక్రమ కేసులు బనాయించారు అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. దీని వెనకాల పొలిటికల్ ఏం లేదు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం. ఈ కేసు కూడా ఏదో గాయమైనట్టు సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. చెవులో గాయం ఎట్లయితే ఇప్పుడు బయట కొట్లాడితే చెవులో గాయం అవుతుందా? వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు. ఏమైనా గాయమైన ఉంటాడు, బయట తిరుగుతూ ఉంటాడు, బయట తిరుగుతూ ఉన్నాడు సంతోషంగా. ఇప్పుడు మా మీద కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్షపూరితంగానే ఏదో కొత్త సంస్కృతికి వాళ్ళు నాంది పలికినారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.